వెల్కమ్ టు మై ఛానల్. సో మేము కొచ్చికి వెళ్ళామని చెప్పాను కదా. సో లాస్ట్ వీడియోస్లో అన్నిట్లు కూడా అలప్పి అండ్ కొచ్చి చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి వేవర్స్ ఉన్నారు కదండి. సో అక్కడ బట్టల షాప్ నుంచి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఏంటంటే ఎర్నాకుళం అంటే దగ్గరలో మనకి సౌత్ కొచ్చిలో ఉండే మ్యూజియము. సో ఈ మ్యూజియం పేరు వచ్చేసి ఏంటంటే కోకోనట్ మ్యూజియం. అదేంటి కోకోనట్ మ్యూజియం అనుకుంటున్నారా? మేము కూడా ఫస్ట్ పేరు చూసి అలాగే అనుకున్నాం. బట్ ఇక్కడ ఏం స్పెషల్ అంటే మనకి కోకోనట్ అంటే కొబ్బరి పీచుతో నుంచి కూడా ఎంత మంచి మంచి బ్యూటిఫుల్ పీసెస్ చేస్తారు. అసలు నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది ఎంత బాగా చేశారంటే ఇదంతా కూడా ఓన్లీ కొబ్బరి పీచుతో చేసిందే అండ్ కోకోనట్ ఫైబర్. చాలా 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 బాగా చేశారు. అండ్ ఇక్కడ ఒక లేడీ అండ్ జెంట్స్ ఇక్కడ ఐడల్స్ ఉన్నాయి కదా. సో వాటికి కూడా జెంట్స్ ఏదైతే వేసుకున్నారో కోట్ లాగా అది కూడా కోకోనట్తోనే చేశారు. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది ఉంటుంది మనకి. అండ్ పక్కనే మనకి పెద్దగా ఉండే వినాయకుడిని పెట్టారు. చాలా 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 బాగుంది. అండ్ ఇదంతా కూడా వినాయకుడిని మొత్తం కొబ్బరి పీచుతోనే చేశారు. ఎంత బాగా చేశారు చూడండి. అంటే అస్సలు డౌటే రాదు మనకి ఇది కొబ్బరి పీచుతో చేసినారని నిజంగా. అండ్ అక్కడ మొత్తం మనకి రాసేసి ఉంటుంది డోంట్ టచ్, అంటే వేటిని కూడా మనం టచ్ చేయొద్దు అన్నట్టుగా. అంటే చాలా డెలికేట్గా ఉంటాయి కదా. సో అలా. అండ్ ప్రతి దానికి కూడా ఒక్కొక్క చిన్నగా రాసేసారు దాని గురించి ఏం స్పెషాలిటీ అన్నట్టుగా. అండ్ ఇక్కడ మనకి వినాయకుడి దగ్గర ఉండే ఎలుక కానీ లేదంటే మనకి ఎలిఫెంట్ అదంతా కూడా కొబ్బరితోనే చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా మనకి కొబ్బరితోనే చేశారు. చూస్తా ఉంటే ఎంత బాగా అనిపించిందో. చిన్న చిన్న కుండలు కానీ చిన్న చిన్న గ్లాసెస్ కానీ అలాంటివి కూడా ఎంత బాగా చేశారు చూడండి. చూస్తే అస్సలు కొబ్బరిలాగా అనిపించట్లేదు. అంటే దగ్గరికి వెళ్ళి చూసేంత వరకు ఇది కొబ్బరి అని అస్సలు తెలియట్లేదు కదా. నిజంగా అంత బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాక్రోచ్. సో కాక్రోచ్ కూడా మనకి కొబ్బరితోనే చేశారు. అండ్ కుండి అంటే మనకి పూల కుండి ఉంటుంది కదా, పాట్. సో అది దాని నుంచి ఫ్లవర్స్ వస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా. అండ్ ఎలిఫెంట్ని కూడా దాంతోనే చేశారు. అండ్ ఎలిఫెంట్ ఒక మిర్రర్ని పట్టుకున్నట్టుగా. అండ్ ఇక్కడ వచ్చేసి బస్సు. సో ఇది కూడా సేమ్ దాంతోనే చేశారు. అంటే మ్యాక్సిమం అదే యూస్ చేశారు. రిమైనింగ్ అంతా మేబీ ప్లేవుడ్ అలా యూస్ చేసి ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ఇలా పిక్చర్స్ మెయిన్ అంటే ఇలాంటి వస్తువులు చేయడం చాలా కష్టమే యాక్చువల్లీ. బట్ అదే అనుకుంటే. అండ్ దీని తర్వాత ఇలాంటి క్రోకడైల్స్ ఫోటో ఫ్రేమ్స్ కూడా అంత బాగా చేశారు. అండ్ ఇక్కడ వచ్చి చిన్నది ఉంది. ఇది ఏంటి అని చూస్తే మా బాబు ఇది పాము లోపల స్నేక్ ఉందమ్మా అని చెప్పాడు. సో స్నేక్ను కూడా ఎంత బాగా చేశారు కదా. అండ్ ఇక్కడ కూడా మంకీ అండ్ అలాంటివి కూడా అన్ని చిన్న చిన్న ఫేస్ అట్లాంటివి కూడా అన్ని బాగా చేశారు. అండ్ ఫోటో ఫ్రేమ్స్ అని కూడా చెప్పాను కదా. సో అవి కూడా. అండ్ ఇక్కడ చూస్తే కొన్ని రియల్ వస్తువులే పెట్టినారేమో అన్నట్టుగా ఉంది. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ మ్యాప్ పెట్టారు. అండ్ మెయిన్ కేరళ అండ్ దాని తర్వాత మదర్ తెరిసా వారి ఒక ఫోటో పెట్టారు. సో అది కూడా సేమ్ మన కొబ్బరి పీచుతో చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ కేరళ అంటే బోట్ ఎక్కువ కదా, బోట్ అండ్ వాటర్ అలాంటివి ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి సింబాలిక్గా పెట్టారు. సో ఇది వచ్చేసి నార్త్కి వచ్చి కాబట్టి ఇంకా ఇక్కడ కూడా ఎక్కువే ఉంటాయి. అండ్ దీని తర్వాత అంటే ఫార్మర్స్ చేసే పనులు, ఇంట్లో అప్పట్లో లేడీస్ చేసే పనులు అవన్నీ కూడా నీట్గా చేసి పెట్టారు. అన్నీ కూడా కొబ్బరి పీసుతోనే చాలా యాంటిక్ పీసెస్ చాలా 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 బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళి చూపిస్తాను. సేమ్ ఇద్దరు మనుషులు అంటే లేడీస్ కూర్చొని ఏమైనా వర్క్ చేస్తే ఎలా ఎంత క్లియర్గా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంత క్లియర్గా ఉంది. దగ్గరికి వెళ్ళేంత వరకు తెలియదు వాళ్ళు నిజమా కాదా అని. ఇఫ్ వేరే వాళ్ళు అక్కడ నిల్చున్నా కూడా ఇద్దరిని బొమ్మలే అనేసుకుంటాం, లేదంటే ఇద్దరిని కూడా రియల్ మనుషులు అనుకుంటాం. అంత యూనిక్గా ఉంది, అంత రియలిస్టిక్గా ఉన్నాయి బొమ్మలన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్ అని చెప్పాను కదా. సో ఫార్మర్స్ చేసే పనులన్నీ కూడా అలా సింబాలిక్గా పెట్టారు. చాలా 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 బాగుంది. ఇది వచ్చేసి మనకు ఫుల్గా ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి నేసేది అంటే మనకి ఇప్పుడంటే కొంచెం ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం, కానీ ముందంటే ఎక్కువ కొబ్బరి పీచుతో ఉన్నటువంటి అవే ఎక్కువ యూజ్ చేసేవారు కదా. సో ఇది వచ్చేసి లైట్ హౌస్. నేను ఆల్రెడీ వీడియో చేశాను ఫస్ట్ రోజు మేము ఎక్కడికి వెళ్ళామని. మీరు ఆ వీడియో కావాలంటే ఒకసారి చూసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కేరళ వాళ్ళంటే ఇలా వాళ్ళ డ్యాన్స్ ఫామ్లో ఉన్నటువంటిది అదొకటి ఉంటుంది కదా. సో ఆ పిక్చర్ కూడా పెట్టారు. అండ్ దీని తర్వాత ఇంకా మనకి చిన్నవి అక్కడ యూజ్ చేసేవి అన్నీ కూడా నీట్గా పెట్టారు చూడండి. చాలా 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 బాగా అనిపించింది. మనం టచ్ చేస్తే తెలుస్తుంది, బట్ అక్కడ డోంట్ టచ్ అని రాసుండేసరికి మనం టచ్ చేయనీయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టికెట్తో పాటు మనం ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకుంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేయాలి. 10 రూపీస్ అయితే ఓన్లీ ఫోటో తీసుకోవచ్చు. 20 or 30 పే చేస్తే అప్పుడు మనం వీడియో తీసుకోవడానికి కూడా అలో చేస్తారంట. సో అలా ఉండింది. సో ఇక్కడ మనకి కొబ్బరి అంటే మనం కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా, కొబ్బరి బొండ తాగినాక పైన పీచ్ అంతా తీసుకొని ఇక్కడ అంతా కలెక్ట్ చేసేస్తా ఉన్నారు. సో దాంతో ఎలా చేస్తారు అండ్ లోపల ఎలా దాన్ని వేవర్స్ చేస్తూ ఉన్నారు అనేది మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ చిన్న చిన్న పాత్రలు మనం యూస్ చేయడానికి అన్ని ఇంట్లో యూస్ చేసే పాత్రలు అండ్ దాంతోపాటు గార్డెనింగ్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి.
అండ్ ఇక్కడ మనకి పాట్ గార్డెనింగ్ ఉంటుంది కదా, సో అది కూడా. సో ఇందాక చెప్పాను కదా డోర్ మ్యాట్స్, ఒకప్పుడు ఇవి చాలా యూస్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అండ్ డోర్ మ్యాట్స్ కూడా ఎంత నీట్గా చేశారంటే, ఈ డోర్ మ్యాట్లు ఈజీగా చాలా చాలా ఇయర్స్ వస్తాయి. అండ్ కొబ్బరి కాబట్టి మంచిగా చల్లగా ఉంటుంది. అప్పట్లో ఎక్కువ ఇంటి ముందు ఇలాంటివి యూస్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అంతా కొంచెం తగ్గిపోయిందిలేండి. అండ్ ఇలా కొంచెం అంటే మనకి ఫ్లోరర్లో ఉండే పెయింట్స్తో పాటు కూడా దాన్ని కూడా మంచిగా డోర్ మ్యాట్స్ చేశారు. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇందాక చెప్పాను కదా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది, వర్క్ అనేది. చూడండి ఇక్కడ ఒక పెద్ద స్టాఫే ఉండింది, అంటే వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు. అండ్ ఎలాగ ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆ కొబ్బరి పీచు నుంచి ఎలా దాన్ని టై చేసి మనం బట్టలకి ఎలా అయితే నేస్తారో వేవర్స్, సో సేమ్ దీన్ని కూడా అందులో నుంచి ఒక్కొక్క పోగు దారాన్ని తీసుకున్నట్టుగా సేమ్ మన కొబ్బరి పీచు నుంచి కూడా ఒక్కొక్క దాన్ని తీసుకొని అలా చేస్తూ ఉన్నారు. పెద్ద రూమ్ ఉండింది దీంట్లో. సో ఇక్కడ మనకి చిన్నగా పిచ్చుక్ గూళ్ళు, లేదంటే గిజిగాడు ఆ గూళ్ళు, అవన్నీ మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా, సో అవన్నీ కూడా ఇక్కడ నీట్గా చేసి పెట్టారు. అండ్ లోపల వచ్చేసి మనకి కోకోనట్ షెల్ ఉంటుంది కదా, అది కూడా చేశారు. సో అది అలా ఉండింది. దీని తర్వాత వచ్చేసి మేము బీచ్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బీచ్ ఇన్ కొచ్చి, ఇది వచ్చేసి మరీనా బీచ్. చాలా చాలా బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూర్చోడానికి ఉన్నాయి కదా, అంటే అంబ్రెల్లా పెట్టి చైర్స్ వేసి, సో ఇది ఎలా ఉంటుందంటే అవర్ బేసిస్ అన్నట్టు. హాఫ్ అన్ అవర్ అలా కూర్చుంటే 50 రూపీస్, 1 అవర్ కూర్చుంటే 100 రూపీస్. ఇక్కడ వచ్చేసి మనకి చాలా పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి. పిల్లలతో అయితే డెఫినెట్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కువ అక్కడికి లోపలికి వెళ్ళే వాళ్ళందరూ ఫారినర్సే. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ, అంటే మనకి ఇలా తెలిసిందే కదా, ఇలాంటి కొంచెం విజిటింగ్ ప్లేసెస్లో, టూరిస్ట్ ప్లేసెస్లో ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ మన వాళ్ళైతే ఒక్కరు కూడా లోపలికి వెళ్ళట్లేదు. మేబీ ఎక్కువ వెళ్ళే వాళ్ళందరూ ఫారినర్సే. చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తూ ఉన్నాయి, అలలు. అసలు సౌండే చాలా ఎక్కువ వస్తూ ఉంది. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఎంతైనా వాటర్, లైక్ బీచ్ అయినా రివర్ అయినా బోటింగ్ అలా వెళ్ళినా కూడా ఆ వాటర్ చూస్తేనే మైండ్ ఎంత రిఫ్రెషింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం స్పెండ్ చేసాం. చాలా 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 బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత మా బాబు అండ్ మా హస్బెండ్ ఇద్దరు బాగా ఆడుకున్నారు. మెయిన్ ఏంటంటే దీని తర్వాత ఇంకా నెక్స్ట్ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేము ఇంకా చెక్అవుట్ అయిపోయాం కాబట్టి బోట్ హౌస్ నుంచి మళ్ళీ ఇంకా రూమ్ తీసుకునే థాట్ లేదు. ఇంకా డైరెక్ట్ ఇంకా రిటర్న్ రావడమే వేరే ప్లేసెస్ చూసుకొని. సో దానికోసమని ఎక్కువ తడవలేకపోతున్నాం, ఎందుకంటే చిన్న ఇసుక ఉంటుంది కదా, సో అదంతా కూడా మనకి కాళ్ళకు పట్టేస్తూ ఉంటుంది. ఇంకా వన్స్ బీచ్కి వెళ్ళామంటే కామనే, బట్ బీచ్ నుంచి అలా మనం నిల్చుంటే అలా అలా వచ్చి మన కాళ్ళని తక్కువని అలా వెళ్ళిపోతూ ఉంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. బట్ ఇలాంటివన్నీ కూడా సాయంత్రం అయితే బాగుంటాయి. బట్ మాకు ఇంకా సాయంత్రం ట్రైన్ ఉండేసరికి మేము మధ్యాహ్నం ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. బట్ బాగా అనిపించింది, కానీ ఎక్కువ హ్యూమిడిటీ అండ్ ఎండలు ఎక్కువ ఉంటాయి కదా కేరళ సైడ్ కూడా, హ్యూమిడిటీ అయితే చాలా చాలా ఎక్కువగా ఉండింది. బట్ ఇలా బీచ్ కాబట్టి కొంచెం సాయంత్రం అయితే బాగుండి అనిపించింది. అండ్ ఇక్కడ మన ఫోటోగ్రఫీ, ఇంకా బీచ్ అన్నాక ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఒక్కొక్క ఫోటో వచ్చేసి 100 రూపీస్ అలా తీసుకుంటా ఉన్నారు. మనకి సాఫ్ట్ కాపీ అయితే అస్సలు ఇవ్వరంట, ఓన్లీ హార్డ్ కాపీనే. అండ్ ఇక్కడ చాలాసేపు ఉన్నాం, ఒక హాఫ్ అన్ అవర్ పైన ఒక 45 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసాం. మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే వాటర్ దగ్గర దాకా వెళ్దామన్నా కూడా మనం ఖచ్చితంగా పట్టుకొని, చూడండి ఎంత పెద్ద పెద్ద అల్లు వస్తున్నాయో. అండ్ చాలా ఫోర్స్గా వస్తూ ఉన్నాయి. మనకే కొంచెం ఒకనొక టైంలో మనని మొత్తం లాగేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంకొక బీచ్ ఇది ఓన్లీ జస్ట్ సీయింగ్ పర్పస్ అంతే. మనం లోపలికి వెళ్ళడానికి ఆడుకోవడానికి ఏముండదు, జస్ట్ చూడడానికి అంతే. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ టైం అయిపోయేసరికి మేము లంచ్కి వచ్చేసాము. ఇక్కడ వన్ ఆఫ్ ది హోటల్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అన్ని టైప్స్, ఇంకా మనకి సీ ఫుడ్ అన్నీ కూడా ఒక 6 to 7 వెరైటీస్ అన్నీ తీసుకున్నాము ఒకేసారి. అంటే ఇది మనకి అంటే ఫుల్ మీల్స్ లాగా అనుకోండి, 600 అలా పడింది. దీంతో పాటు మనకి ఫ్రై చేసిన ఫిష్ కూడా ఇస్తారు. ఫిష్, క్రాబ్, ప్రాన్స్ అన్నీ కూడా, ప్రాన్ అన్నీ కూడా ఇస్తారు, అన్ని టైప్స్. బట్ రైస్ చూడండి ఎంత లావులాగా ఉందో. యాక్చువల్లీ కేరళలో ఉండే రైస్ ఇలాగే ఉంటుందంట. అండ్ దీని తర్వాత ఇంకా మేము ఇంకొక మ్యూజియంకి వచ్చేసాము. ఇది వచ్చేసి ఏంటంటే మ్యారిటైమ్ మ్యూజియం, ఇండియన్ నావల్ మ్యారిటైమ్ మ్యూజియం ఉంటుంది కదా, సో అది మనకు పెద్దగా అర్థం కాదు. మేబీ మనకు తెలిసిన వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఉంటే అర్థమవుతుంది. అంటే నావల్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఏరోప్లేన్స్ కానీ, లేదంటే ఏరోప్లేన్స్తో పాటు నావల్లో మనకి యూజ్ చేసే అన్నీ ఉంటాయి కదా, మ్యారిటైమ్ మ్యూజియం కాబట్టి ఇంకా అన్ని అప్పట్లో యూజ్ చేసిన వస్తువులన్నీ కూడా నీట్గా పెట్టేశారు. అప్పట్లో అంటే యుద్ధాలు జరిగిన అలాంటివన్నీ కూడా అప్పట్లో ఉన్న వాళ్ళన్నీ కూడా పెట్టేశారు. అండ్ లోపలికి వెళ్తే ఏంటంటే, అండ్ ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్కి మనం సపరేట్గా పే చేసుకోవాలి. ఫోటో అయినా వీడియో అయినా తీసుకుందామంటే అప్పుడే మనం అలౌ చేస్తారు, లేదంటే వాళ్ళు చెప్పేస్తారు అన్ని డిలీట్ చేయమంటారు మెయిన్గా అది.
బట్ ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉండేసరికి మేము అండ్ దట్టు బీచ్ నుంచి వచ్చేసాం కదా, మాకు ఇంక ఎండ ఎక్కువ ఉండేసరికి లోపల బీభత్సంగా ఎంత హాయిగా ఉందో, అంటే ఏసీ ఉండేసరికి చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా చెప్పాను కదా, ఇంకా కేరళ అనేసరికి ఎక్కువ ఈ బోట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ కూడా మ్యూజియంలో పెట్టేశారు. అండ్ ఇక్కడ మెయిన్ అంటే నావెల్ ఆఫీసర్స్లో ఏమేమి ఆఫీసర్స్ ఎంతమందికి ఎలా ఉంటాయి ఆ డ్రెస్సెసే కానీ, లేదంటే స్టార్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళ డ్రెస్సెస్ పైన, లైక్ పోలీస్ వాళ్ళకి 2 స్టార్ 3 స్టార్ ఎలా ఉంటుందో వాళ్ళ డ్రెస్ కోడ్ పైన సేమ్ వీళ్ళకి కూడా అవన్నీ ఎలా ఉంటాయి, ఏమంటారు ఆ డ్రెస్ వేసుకున్న పర్సన్ పర్టికులర్ ఆఫీసర్ని ఏమంటారు అన్నట్టుగా అన్నీ కూడా నీట్గా పెట్టేశారు. అండ్ ఇవన్నీ కూడా అప్పట్లో యూజ్ చేసినవన్నీ, అంటే యుద్ధాలు అవన్నీ కూడా ఎక్కువ జరిగేటివి కదా అప్పట్లో, సో అవన్నీ కూడా అన్నీ నీట్గా పెట్టేశారు. అండ్ దాంతోపాటు ఇలాంటివి కొన్ని స్పెసిఫైగా ఉన్నవన్నీ కూడా ఇలా బాక్స్లో పెట్టేశారు. అండ్ దీని తర్వాత ఏరోప్లేన్, దీన్ని చూడంగానే మా బాబు ఇంకా ఫుల్ అల్లరి చేస్తున్నాడు, ఏరోప్లేన్ ఎక్కుదామని. దాన్ని ఏం టచ్ చేయడానికి కూడా లేదు. అండ్ ఇవన్నీ కూడా అప్పట్లో యూజ్ చేసినవని చెప్పేసి అలాగే పెట్టారు. అంటే యూజ్ చేసినవంటే సేమ్ అలాంటివే మనకి పీస్ పెట్టేసి సేమ్ అలాంటి కలర్స్ వేసి పెట్టారు. చాలా చాలా యూనిక్గా ఉంది. అండ్ దీని తర్వాత ఇక్కడ పక్కనే ఒక చిన్న షాప్ లాగా ఉంటే చూసిస్తున్నాం. ఎన్ని రకాల ఉన్నాయంటే చూడండి. అండ్ పెద్ద క్రాబు, అసలు ఎంత పెద్దగా ఉండిందో. చిన్న చిన్న చేపలు, మనకు ప్రాన్స్ అంటే రొయ్యలు, పెద్ద చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపలు, అండ్ కలర్ ఫిషెస్ కూడా ఇక్కడ చూడండి, పింక్ కలర్లా కనిపిస్తూ ఉంది కదా. అండ్ దీని తర్వాత ఈ పక్కనే వచ్చేసి మీకు చూపించాను కదా స్టార్టింగ్, మనం బీచ్ జస్ట్ చూడడానికే, అందులో వెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఇదే అది. అండ్ అంటే లోపలికి రావచ్చు, బట్ అక్కడ ఉన్నంత క్లీన్గా అట్లా అయితే లేదు. జస్ట్ మనం అక్కడ రాళ్ళు చూపించాను కదా స్టోన్స్, అక్కడ నుంచి మాత్రం చూపించచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు ఏంటి ఇది డిఫరెంట్గా ఉందనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మనం ఇక్కడ అన్ని ఈ సైడ్ అంతా రాళ్ళు కట్టేస్తారు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫిషెస్ పట్టేది అన్నట్టుగా. సో మనం దాని దగ్గర నుంచి చూడొచ్చు. దగ్గర నుంచి చూడడానికి అయితే పెద్దగా ఏం ఉండదు, ఐ మీన్ ఫ్రీ ఆఫ్ కాస్టే. సో ఈ పక్క ఫిషెస్ అంటే ఒక్కోసారి పడితేనేమో ఎక్కువ పడతాయంట, లేదంటే అస్సలు పడవంట. అంటే అప్పట్లో ఇది ఎక్కువ యూజ్ చేసేవారంట, బట్ ఇప్పటికి కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఫిషెస్ ఇంకా కేరళ కాబట్టి ఫిషెస్ అన్ని ఎక్కువ పట్టేస్తూ ఉంటారు కదా, సో అవన్నీ కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది ప్రాసెస్ అంట ఫిషింగ్ చేయడానికి. సో చాలా యూనిక్గా అనిపించింది, చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ మనం తీసుకోవడానికి కూడా ఉంటుంది, అంటే మనం దగ్గర నుంచి చూసి ఫిషెస్ని మీకు కావాలంటే అక్కడ దగ్గర నుంచి కూడా కొనుక్కోవచ్చు. బట్ ఇంతకుముందు చూపించిన బీచ్ అంతా నీట్గా క్లీన్గా ఈ బీచ్ అయితే లేదు, కొంచెం ఎక్కువ బురదగా ఉండింది. అండ్ ఆడుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే బురద ఎక్కువ ఉండేసరికి కాళ్ళని లోతుకి వెళ్ళిపోతూ ఉన్నాయి, సో అలా ఉండింది. బట్ ఇదైతే చాలా యూనిక్గా అనిపించింది కదా. సో లోపల ఫిషెస్ చూడండి, ఇక్కడ అంటే కొంచెం చూపిస్తే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కదా చూడండి. సో ఇలా ఉంటాయంట, పడితే మాత్రం బాగా అనిపించింది మాకైతే చూడడానికి. ఇలా అంటే రాళ్ళు కట్టి ఒక సైడ్ ఇంకో సైడ్ అలా వెళ్ళి ఫిషెస్ పట్టడం అనేది నేనైతే ఇప్పటివరకు చూడలేదు. మన సైడ్ అసలు వాటరే తక్కువ, ఇంకా ఫిషెస్ పట్టేది ఎక్కలేండి, అది ఒక డిఫరెంట్ థింగ్. సో ఇలా వచ్చినప్పుడు మనం ఇంకా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం అంత క్లీన్గా లేదు, కొంచెం బురదగా ఎక్కువ ఉందని చెప్పాను కదా, బట్ ఇంకా పర్లేదు చూడొచ్చు, జస్ట్ వ్యూయింగ్ పర్పస్ అయితే ఓకే పర్లే. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకా మేము నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి ఇంకా, సో దానికోసం ఇంకా మేము రెడీ అయిపోతా ఉన్నాం. సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళామనేది మీరు చూస్తూ ఉండండి. సో ఇంతనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.